హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ నీట్ పీజీ 2025 మెడికల్ కౌన్సిలింగ్ కు సంబంధించి మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేయడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి, దీనికి సంబంధించి ఈరోజు ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి మేనేజ్మెంట్ కోటా అంటే 3 టైప్ ఆఫ్ సీట్స్ ఉంటాయి: S1, S2 అండ్ S3. S1 అంటే మేనేజ్మెంట్ కోటా అంటే బి కేటగిరీ సీట్స్, S2 అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్, S3 అంటే ఇన్స్టిట్యూషనల్ కోటా సీట్స్. ఈ S1 లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి S1A, రెండవది S1B. అలాగే ఈ S1Aని 2 పార్ట్స్ క్రింద స్ప్లిట్ చేశారు: S1A అండ్ S1B. S1Aకి 15% సీట్స్ ఉంటాయి. ఎంటైర్ ఇండియాలో ఏ కాలేజ్ నుండైనా సరే ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే S1B అంటే ప్యూర్లీ ఫర్ ఏపీ లోకల్ స్టూడెంట్స్. నీట్ పీజీ మేనేజ్మెంట్ కోటా ప్రాస్పెక్టస్ ఆల్రెడీ మనకి అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. రిజిస్ట్రేషన్ నవంబర్ 18th 3 PM నుండి నవంబర్ 23rd 3 PM వరకు అవైలబుల్ గా ఉంది. ఒకవేళ మీరు ఇన్ టైంలో కానీ సబ్మిట్ చేయకపోతే లేట్ ఫీతో మీరు సబ్మిట్ చేసే అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు. 24th November 11 AM టు 26th November 11 AM. దీనికి 20,000 రూపీస్ ఎక్స్ట్రా పెనాల్టీ కట్టి మీరు సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఒకవేళ ఎవరైనా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ కానీ ఇప్పుడు పెట్టుకోలేకపోతే నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్ లో రౌండ్ 2 ముందు లేదా రౌండ్ 3 ముందు మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా 10,000 రూపాయలు పే చేయాలి. ఒకవేళ ఇప్పుడు మీరు జస్ట్ ఈ 23rd లోపు కానీ మీరు ఈ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి అంటే ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీ వాళ్ళు ఎలాగైతే ఫీ పేమెంట్ చేస్తారో అదే అమౌంట్ మీరు కూడా పే చేస్తారు. దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవు. అర్థమైంది కదా? కాబట్టి ఎవరైతే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి అనుకుంటారో లేదా కనీసం ఆలోచన ఉందో వాళ్ళు మీరు ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేసి జాయిన్ అవుతారా లేదనేది సెకండరీ థింగ్. బట్ మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ మీ చేతిలో ఉంటే మాత్రం ఇమ్మీడియట్ గా అప్లోడ్ చేసుకోమని నా యొక్క సజెషన్ మాత్రమే. ఈ ప్రాస్పెక్టస్ టోటల్ గా 25 పేజెస్ లో మనకి అవైలబుల్ గా ఉంది. అలాగే ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ కోటాలో మీరు పార్టిసిపేట్ చేసి జాయిన్ అయ్యేటప్పుడు కట్టవలసినటువంటి ట్యూషన్ ఫీ అమౌంట్ గురించి కూడా ఇచ్చారు. ఇక్కడ కొన్ని జీవో నెంబర్స్ ఇచ్చారు. ఈ జీవో నెంబర్స్ లో వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే, ఇన్ కేసు మీరు ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఫీజు ప్రకారంగా జాయిన్ అయినప్పటికీ కూడా మీ కోర్సు కంప్లీట్ అయ్యే రోజు నాటికి ఒకవేళ ఫీజు కానీ పెంచితే, అంటే 1 డే బిఫోర్ పెంచినా సరే, మీరు చదివినటువంటి ఆ కోర్సు పీరియడ్ ఇయర్స్ ఎన్నైతే ఇయర్స్ ఉంటాయో 3 years లేక 2 years, ఆ టోటల్ పీరియడ్ కి ఈ పెరిగినటువంటి అమౌంట్ పే చేసి మాత్రమే మీరు బయటికి రావాలి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఫీజు పెంచుతారా లేదా అనేది తెలియదు. అది పెంచొచ్చు లేకపోతే లేదు. కాకపోతే ఒకవేళ పెంచితే మాత్రం ఇలా ఉంటుంది అని విషయాన్ని వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అయితే చాలా మందికి అసలు ఈ మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేసుకుంటే సీటు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు, ఈ విషయం గురించి కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంతవరకు వచ్చింది, అసలు మా ర్యాంక్కి వస్తుందా లేదా, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అవసరమా, దానికోసమే ఇక్కడ మీకు తెలియజేస్తూ ఉన్నాను. డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లోనే అడ్మిషన్స్ లాస్ట్ ర్యాంక్స్ అని 2024-25 కౌన్సిలింగ్ డేటా అంతా కూడా మీకు ఇవ్వటం జరిగింది. ఇది ఫస్ట్ టైం యూనివర్సిటీ వాళ్ళు చక్కగా మీకు డిజైన్ చేసి ఇచ్చారు. ఇక్కడ మీకు కావలసిన విధంగా ఈ యొక్క డౌన్వర్డ్ యారోని క్లిక్ చేసి ఆప్షన్స్ ని చూజ్ చేసుకొని మీ కేటగిరీలో ఏ కోర్స్కి, ఏ కాలేజ్లో, ఏ రౌండ్లో, ఏ ఏరియాలో, ఏ టైప్ ఆఫ్ సీటు, ఏ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది అనేది క్లియర్గా చూసుకునే అవకాశం ఉంది. ఒకవేళ లాస్ట్ ఇయర్ డేటా ప్రకారంగా మీకు సీటు వచ్చే అవకాశాలు కానీ ఒక 60-70% ఉన్నా సరే ఖచ్చితంగా మీరు మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకోమని నా సలహా. ఎందుకంటే ఎన్ఎంసి వాళ్ళు ఈ సంవత్సరం సీట్స్ ని బాగా ఇంక్రీజ్ చేస్తున్నారు. కాబట్టి మీకు సీట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు సీటు వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. అంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను ఇదే విషయం, మరలా చెప్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా మంది కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్స్ చేసుకోరు, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునే ఫెసిలిటీ ఉందా అని అడుగుతూ ఉంటారు. దయచేసి మీ అందరినీ కూడా ఒకసారి అలర్ట్ చేస్తున్నాను, ఆలోచించుకోండి ఫస్ట్. చాలా తక్కువ టైం ఉంది. అది కూడా లేట్ ఫీతో కట్టే కంటే కూడా చక్కగా మీరు అతి తక్కువ అమౌంట్తో రిజిస్ట్రేషన్ చేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. దానికోసమే మీకు అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని ఇంత డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. అలాగే రిజిస్ట్రేషన్ ఫీకి సంబంధించినటువంటి డేటా మరలా ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. ఏపీలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కేవలము 6,000 రూపాయలు కడితే సరిపోతుంది. ఈ 6,000లోనే మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ కానీ ఇప్పుడు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ కానీ పెట్టుకోకపోతే మీరు నెక్స్ట్ రౌండ్స్ లో
వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్స్ వచ్చే ముందు పెట్టుకోవాలంటే ఎక్స్ట్రా 10,000 రూపాయలు పే చేయాలి, గుర్తుంచుకోండి. అదే ఏపీలో కాకుండా వేరే ఏ ఇతర స్టేట్లోనైనా ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తే 9,000 రూపాయలు పే చేయాలి. అంటే ఫారిన్లో ఎంబీబీఎస్ చేసినటువంటి స్టూడెంట్స్ అయితే 13,000 రూపాయలు పే చేయాలి. ఒకవేళ లేట్ ఫీ అయితే ఇక్కడ పైన ఇచ్చినటువంటి అమౌంట్కి 20,000 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి అసలు ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ని మీరు రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చాను. కన్వీనర్ కోటాకి ఆల్రెడీ చాలా మంది చేశారు కాబట్టి మీకు ఐడియా ఉంది. ఫస్ట్ వన్ స్కోర్ కార్డు, నీట్ పీజీ స్కోర్ కార్డు. సెకండ్ వన్ ఒరిజినల్ డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ ఎంబీబీఎస్. కొద్ది మంది దగ్గర ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ లేకపోతే ప్రొవిజనల్ అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎంబీబీఎస్ స్టడీ సర్టిఫికేట్. ఇది కాలేజ్ వాళ్ళు ఇస్తారు మీకు, అది ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మ్యాండేటరీ అన్నారంటే ఖచ్చితంగా ఉండాలి అని అర్థం. అది లేకపోతే మాత్రం మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికెట్, ఇది కూడా మ్యాండేటరీ. నెక్స్ట్ 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికెట్స్. ఇది ఎవరికి అంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ కి ఖచ్చితంగా ఈ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేస్తేనే వీళ్ళకి ఈ 6th టు ఇంటర్మీడియట్ మధ్యలో 4 ఇయర్స్ ఏపీలో చదివినట్లుగానే ఉంటే ఆ స్టూడెంట్స్ కి లోకల్ కేటగిరీలో 85% సీట్స్ కి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఈ స్టూడెంట్స్ తప్పనిసరిగా 6th టు ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసి తీరాలి. ఎంబీబీఎస్ టీసీ ఆర్ మైగ్రేషన్ సర్టిఫికెట్, ఈ రెండింటిలో ఏది ఉన్నా పర్లేదు. లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ ఫర్ మైగ్రేటెడ్ పీపుల్. తెలంగాణ స్టేట్ నుండి ఏపీకి ఎవరైనా మైగ్రేట్ అయినటువంటి ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళు ఏపీలో లోకల్ స్టేటస్ కలిగి ఉన్నారు అనే దానికి సంబంధించి లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ ఎంఆర్ఓ నుండి తీసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే పిఐఓ ఆర్ ఓసీఐ సర్టిఫికెట్. ఒకవేళ ఎవరైనా పిఐఓ లేదా ఓసీఐ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే ఆ స్టూడెంట్స్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అదర్ పీజీ డిగ్రీ సర్టిఫికెట్. ఒకవేళ ఇంతకుముందు ఏదైనా పీజీ చేసి ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికెట్. నెక్స్ట్ టెంపరరీ ఆర్ పర్మనెంట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. అంటే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉంటారు ఆల్రెడీ మెడికల్ కౌన్సిల్లో, దానికి సంబంధించిన టెంపరరీదైనా పర్లేదు, పర్మనెంట్ అయినా పర్లేదు. వ్యాలిడిటీ ఉన్నటువంటి సర్టిఫికెట్ మాత్రమే అప్లోడ్ చేయాలి. దాని యొక్క వ్యాలిడిటీ కంప్లీట్ అయిపోతే మాత్రం దాన్ని రెన్యూ చేసుకుని మాత్రమే అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే ఎఫ్ఎంజీఈ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా పర్మనెంట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లోనే వాటి యొక్క సైజెస్ 500 KB ఉండేలాగా చూసుకోవాలి. ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఏపీలో ఎంబసీ సర్టిఫికెట్ ని అడగరు. ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి డిక్లరేషన్ ఫామ్. ఇది ప్రాస్పెక్టస్ లో లాస్ట్ పేజెస్ లో ఎనెక్సర్ 2 అని ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాని మీద ఉన్న డేటాని ఫిల్ చేసి సంతకం చేసి సిగ్నేచర్స్ చేసి దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ గ్రీన్ కార్డ్ ఆర్ సిటిజన్షిప్ కార్డ్ ఆర్ పాస్పోర్ట్ ఇష్యూడ్ ఇన్ ఆర్ బై ది రెస్పెక్టివ్ ఫారిన్ కంట్రీ. ఇది ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ యొక్క గ్రీన్ కార్డు ఉంటే గ్రీన్ కార్డు, లేకపోతే సిటిజన్షిప్ కార్డు, లేదా వాళ్ళ యొక్క పాస్పోర్టు ఏదైనా పర్లేదు. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా సరే మీరు అప్లోడ్ చేయొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి ఎన్ఆర్ఐస్ బ్యాంక్ స్టేట్మెంట్ విత్ శాలరీ క్రెడిట్స్ ఫర్ లాస్ట్ 6 months. ఇది ఉన్నా పర్లేదు, లేదా లేటెస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్, లేదా గ్యాస్ బిల్, లేదా వాటర్ బిల్. వీటిలో ఏదో ఒకటి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ డిక్లరేషన్ ఫామ్ ని లేదా ఈ సెకండ్ దానిలో ఏదో ఒకటి, అలాగే థర్డ్ దానిలో ఏదో ఒకటి, ఈ 3 కలిపి మెర్జ్ చేసి ఒక సింగిల్ పీడిఎఫ్ గా తయారు చేసి లెస్ దాన్ 1000 KB ఉండేలాగా చూసుకుని దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నోట్ అని ఇచ్చారు. F1 M1 వీసా, B1 B2 వీసా అండ్ J1 వీసా ఐడెంటిటీ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. వీటిలో ఏది కూడా వీళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు అని చెప్తున్నారు. అలాగే S3 కేటగిరీ అంటే ఇన్స్టిట్యూషనల్ కోటాలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ కాలేజ్ నుండి లేదా హాస్పిటల్ నుండి తీసుకున్నటువంటి స్పాన్సర్షిప్ సర్టిఫికెట్ ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే లేటెస్ట్ పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్. ఇక్కడ రిజర్వేషన్ ఉండదంటే మేనేజ్మెంట్ కోటాలో, కాకపోతే మీ రిజర్వేషన్ బేస్ చేసుకొని మీకు నీట్ క్వాలిఫైడ్ స్కోర్ ఉందా లేదా అనేది చెక్ చేయడం కోసం మాత్రమే ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికెట్ ఇఫ్ అప్లికబుల్ అన్నారు. ముస్లిం మైనారిటీ కాలేజెస్ లో కేవలము మైనారిటీ స్టూడెంట్స్ కి మాత్రమే ఇస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మైనారిటీ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేసి తీరాలి. మైనారిటీ సర్టిఫికెట్ అంటే బీసీఈ సర్టిఫికెట్ కాదండి, ఇది మైనారిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్యూ చేసేటువంటి సర్టిఫికెట్, గుర్తుంచుకోండి. అలాగే ఎఫ్ఎంజీఈ స్టూడెంట్స్ కు సంబంధించి ఎఫ్ఎంజీఈ కంప్లీట్ అయిపోయినట్టుగా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఐడి ప్రూఫ్ క్రింద ఆధార్ కార్డు, పాన్ కార్డు వీటిలో ఏదున్నా అప్లోడ్ చేయవచ్చు. నెక్స్ట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే సిగ్నేచర్. ఈ ఫోటో సిగ్నేచర్ మాత్రమే జేపీజీ ఫార్మాట్ లో లెస్ దాన్ 100 KB ఉండేలాగా అప్లోడ్ చేయాలి. మిగిలినవన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్ లో 500 KB కంటే తక్కువ ఉండేలాగా చూసుకుని వాటిని అప్లోడ్ చేయాలి. అలాగే
ఎనెక్జర్ 2, ఎనెక్జర్ 3లో ఎన్ఆర్ఐ కేటగిరీకి సంబంధించినటువంటి ఎఫిడవిట్ ఇచ్చారు, ఇది డిక్లరేషన్ ఫాము. అలాగే ఇన్స్టిట్యూషనల్ కోటాకు సంబంధించినటువంటి స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ కి సంబంధించినటువంటి ఫార్మాట్ ఇచ్చారు. ఇది మీకు ప్రాస్పెక్టస్ లో 21-22 పేజెస్ లో అవైలబుల్ గా ఉంది, వాటిని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్తాను ఇక్కడ. ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ కోటాలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు ఫస్ట్ 2 రౌండ్స్ లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎటువంటి అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ మాపప్ రౌండ్ అంటే రౌండ్ 3 అనొచ్చు, లేదా ఫేజ్ 3 అనొచ్చు. ఫేజ్ 3లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా 3 లక్షల రూపాయలు మీరు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టి మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ రీఫండబుల్ అమౌంట్. సీటు వచ్చినా మీకు అమౌంట్ రీఫండ్ అయింది, సీటు రాకపోయినా రీఫండ్ అయింది. కానీ సీటు వచ్చి వదులుకుంటే మాత్రం ఆ అమౌంట్ రీఫండ్ అవ్వదు, ఫోర్ఫీట్ అయిపోతుంది, అంటే క్యాన్సిల్ అయిపోతుంది. అంతేకాదు ఈ అమౌంట్ కోల్పోవడంతో పాటుగా మీరు నెక్స్ట్ రౌండ్స్ లో కూడా పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ కోల్పోతారు. మరలా చెప్తూ ఉన్నాను, ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కేవలము మీకు 6,000 రూపాయలు లేదా 9,000 రూపాయలు లేదా 13,000 రూపాయలు మాత్రమే అవుతాయి, అంటే మీకున్నటువంటి ఎలిజిబిలిటీని బట్టి. ఒకవేళ కానీ మీరు ఫస్ట్ రౌండ్స్ లో కానీ చేసుకోకపోతే తర్వాత మీకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశమే ఉండదు. ఇంకా 3 లక్షల రూపాయలు మీకు ఒక 6 మంత్స్ తర్వాత మాత్రమే రీఫండ్ అవుతుంది. అంతేగాని మీరు కట్టవలసినటువంటి ట్యూషన్ ఫీకి యాడ్ అవ్వదు. ఇది ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను, చెప్పిన విషయాలే చెప్తున్నారు మేడం అనుకోవద్దు. ఎందుకంటే అంటే ఎక్స్పీరియన్స్ తో చెప్తూ ఉన్నాను. ఇది మీకు ఇప్పుడు కొత్త అవ్వచ్చు కౌన్సిలింగ్, కానీ రోజులు గడిచే కొద్దీ, రౌండ్స్ గడిచే కొద్దీ మీకు అంటే టెన్షన్ క్రియేట్ అయ్యి అప్పుడు మీకు ఒకవేళ మేనేజ్మెంట్ కోట పెట్టుకుని ఉంటే బాగుండేదేమో అనిపిస్తూ ఉంటుంది. గుర్తుంచుకోవాల్సింది, కన్వీనర్ కోట మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీటు వస్తే ఓకే, కానీ మీకు ప్రైవేట్ కాలేజ్లో వచ్చింది అంటే యూ హ్యావ్ టు పే 5 lakhs రూపీస్. అదే మీకు ఇక్కడ మేనేజ్మెంట్ కోట బి కేటగిరీలో సీటు వస్తే యూ హ్యావ్ టు పే 10 lakhs రూపీస్. సో ఓన్లీ ద డిఫరెన్స్ ఈస్ 5 lakhs. 5 into 3 ఈజ్ 15 lakhs. 15 lakhs అంటే మీరు లోన్ పెట్టుకొని చదువుకున్నా మీకు వచ్చే స్టైఫండ్ ని కట్టుకుంటూ ఉన్నా సరే సరిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి మీరు, ఎందుకంటే ఇయర్ బై ఇయర్ కాంపిటీషన్ చాలా పెరుగుతూ ఉంది. కాబట్టి కొంచెం ఆలోచించి మీరు జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని ఇన్ టైంలో రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలా హెల్ప్ అవుతాయండి వీడియోస్. తెలుగులో వీడియోస్ చేస్తూ ఉన్నాను నేను. చాలా మంది నాతో చెప్తున్న విషయం ఏంటంటే ఈ ఛానల్ ఉన్నట్లు మాకు లాస్ట్లో తెలిసిందండి, ముందు తెలుసుంటే బాగుండేదని కూడా చాలా మంది నాతో షేర్ చేసుకోవడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఎందుకంటే ఇవి ఎడ్యుకేషనల్ వీడియోస్ అండి, చాలా కష్టపడి చేస్తూ ఉంటాము ఈ వీడియోస్. మీరు సపోర్ట్ ఇస్తే రీచ్ ఎక్కువ వెళుతుంది, కాబట్టి ఎక్కువ మందికి బెనిఫిట్ పొందే అవకాశం లభిస్తుంది. ఇంకొక విషయం, మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని చెప్తున్నాను. టెలిగ్రామ్ గ్రూప్ లో 3 నెలలకి కేవలము 3,600 రూపాయలు, అంటే నెలకి 1,200 రూపాయలు. 24/7 ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే మీకు ఇన్స్టెంట్ గా క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. నాతో పర్సనల్ గా మాట్లాడొచ్చు మీకు ఏ డౌట్ వచ్చినా. అలాగే మీలో ఎవరికైనా ఈ నీట్ కౌన్సిలింగ్ సంబంధించి పెయిడ్ సర్వీసెస్ కావాలి అంటే 6303235115 లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. ముందుగా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. అలాగే వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.